హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, మనము లేస్ స్టోన్ లేస్ వేసుకుందాము. చూడండి, ఈ నెక్కి లేస్ ఎలా తిప్పాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, రౌండ్ షేప్కు స్క్వేర్కి రౌండ్ షేప్ చూపించాం కదా అంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఈ మోడల్కి ఎలా వేయాలో చూపిస్తాను. చూడండి, డబల్ మనం ఇలా కట్ చేసుకోవాలి. స్టోన్ లేస్ ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా షేప్ ఇలా తిరిగేలాగా నీట్గా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇలా తిప్పుతుంటే మనం ఇది తన్ని పడుతుంది కదా, అలా కాకుండా మనం ఎలా తిప్పుకోవాలో చూడండి. వేస్తున్నాము, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ డబల్ ఉన్నాయి కదా, వాటి మధ్య నుంచి స్టిచ్ వేయాలి మనము. చూడండి, అలా స్టిచ్ చేసుకోవాలి మనము. మధ్యలో నుంచి సూది అటు ఇటు వెళ్ళకుండా మధ్య గ్యాప్లో కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి మనం ఇప్పుడే కానీ. చూడండి చూడండి ఎలా వేస్తున్నామో నీట్గా ఇలా వేసుకోవాలి. సూది వాటి మీద పడితే సూది రిగిపోద్ది. అలా కాకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రౌండ్ షేప్ వచ్చింది కదా, రౌండ్ షేప్ వచ్చినప్పుడు ఇది ఇలా ఉంటుంది లేసు, అలా వంగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని కొంచెం ఇలా బెండ్ చేయాలన్నమాట. లైట్గా ఇలా బెండ్ చేసినప్పుడు అది వంగుతుంది నీట్గా. ఏ షేప్లో తిరగాలంటే ఆ షేప్లో అనమాట. అలా ఇటువైపు రౌండ్ ఉంది కదా, ఈసారి ఇటువైపుకి మనం ఇలాగా బెండ్ చేసామన్నమాట. చూడండి, అది అలా బెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఉంది కాబట్టి అటు సైడ్న మనము ఇలా బెండ్ చేయాలన్నమాట. ఎటువైపు అలా ఉంటే మనము అటువైపున అలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేసామో అలా షేప్ నీట్గా వేయాలి. షేప్ ఇలా నీట్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ వీ షేప్ వచ్చింది కదా, ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇది కరెక్ట్గా లైన్స్ చూసుకొని కట్ చేయాలి. కట్ చేసి మనము దానికి సెట్ అయ్యేలాగా ఇటువైపు నుంచి నీట్గా పెట్టుకోవాలన్నమాట. డబుల్ స్టోన్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా దీని మీద ఇలా స్టిచ్ చేసుకొని రఫ్ కొట్టుకోవాలి. ఇటువైపు ఉంది కదా, ఇటువైపు మనం ఇది తిప్పుకొని ఈ లైన్స్ తీసుకెళ్ళి దానికి కరెక్ట్గా జాయింట్ చేయాలి. మనం జాయింట్స్ చేసి వాటిని మళ్ళీ అక్కడ స్టార్టింగ్లో రఫ్ కొట్టుకొని తర్వాత అక్కడ షేప్ ఉంది కదా, మళ్ళీ షేప్ బెండ్ చేయాలి చిన్నది. అలా చేసుకొని ఇటువైపున ఇలా బెండ్ చేయాలన్నమాట. షేప్ ఎటు వస్తుంది అటు సైడ్న బెండ్ చేసుకోవాలి. నీట్గా చేసుకొని వేయాలన్నమాట. చూడండి, నెక్ పూర్తయ్యాక మీకు అర్థమవుతుంది ఎలా వచ్చిందనేది ఈ నెక్కి. మీరు కూడా ఇలాంటి లేస్ ఉంటే ఇలా వేసుకోండి. ఇంకా ఏమైనా మీకు స్టిచ్చింగ్ డౌట్లు ఉంటే మాకు కామెంట్ పెట్టండి, మేము మీకు రిప్లై ఇస్తాము. చూడండి, రెడీ అయిపోతుంది. ముందు వైపున రౌండ్ షేప్ అనమాట. రౌండ్ షేప్కి అంత రౌండ్ తిరగాలి కాబట్టి అక్కడ నుంచి కూడా ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ నుంచి అంత వెడల్పు కూడా మొత్తం షేప్ ఇలా మనం చేసుకోవాలి, బెండ్ చేసుకోవాలి. చూడండి, అయిపోయింది. ఎలా ఉంది చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.